వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్న ఒక కుటుంబంలో ఒక అలజడి చెలరేగింది. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా అనునిత్యం అక్కడ కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ కూడా బయటకు వెళ్ళిన నేపథ్యంలో ఒక సంఘటన వాళ్ళ జీవితాన్ని నిరాశ్రయులుగా చేసినటువంటి సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగల్లీలో చోటు చేసుకుంది. వారందరూ సుమారు 10 గంటలకు బయటకు వెళ్తారు. వాళ్ళంతా కూడా వీధి వ్యాపారాలు అంటే బట్టలు కూడా తమ ఏదైతే వీధులలో బట్టలు ఏదైతే అమ్మే విధంగా అయితే కొన్ని బట్టలను తీసుకొని ఆ బండి పైన కూడా వీధిన గ్రామాన తిరిగి వాళ్ళ జీవితం అయితే ఆ విధంగా కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. నిజామాబాద్లో నివసిస్తున్నటువంటి ఒక కుటుంబం సడన్గా 10:30కు ఒకేసారి మంటలు చెలరేగడంతో కూడా వాళ్ళ ఉన్న ఇంట్లో వస్తువులన్నీ కూడా దగ్నమైనటువంటి పరిస్థితి. చాలా దీనస్థితిలో ఉన్నారు. ఏం జరిగింది అనే తెలుసుకోవడానికి మనం వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ ఇల్లు ఇది. గత కొన్నేళ్లుగా అయితే ముగ్గురు అన్నదమ్ములుగా ఉంటారు. ఇక్కడ ఇద్దరు ఉంటారు. పెద్ద ఆయనని కూడా పక్కన ఒక రూమ్లో కొన్ని రోజులుగా అయితే ఆయన ఉంటున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు నిజామాబాద్లోని కోటగల్లీలో నిన్న జరిగినటువంటి ఒక ఘటన ఏదైతే సడన్గా మంటలు వ్యాపించాయి. మాకు ఏం తెలియదు ఆ టైంలో ఏం జరుగుతుంది అని కూడా చూసేలోపే కూడా తేరుకొని చూసేలోపు మొత్తం ఇల్లంతా కూడా దగ్నమైందని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటగల్లో నివాసం ఉంటున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు పనిరీత్యా కూడా బయటకెళ్ళిన ఆ క్రమంలోనే షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా కూడా వాళ్ళు బాధితులు ఒకవైపు చెప్తున్నారు. మరి ఇది మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇల్లు ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఏం జరిగింది, ఎలాంటి వస్తువులు దగ్నమయ్యాయి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం లోపలికి వస్తున్నాము. మనం చూడొచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్గా చెప్పుకోవచ్చు. వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వాళ్ళ రూమ్లోకి వచ్చే క్రమం ఇది. వాళ్ళ రూమ్లో ఇది ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ సంబంధించిన 2 మంచాలు కంప్లీట్గా దహనమయ్యాయి. దీంతో పాటు ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది. మనం చూడొచ్చు లోపలికి వెళ్తే గనక ఇది ఎప్పుడు ఏం పైన పడుతుందో కూడా తెలియని పరిస్థితిగా మారిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు చూడండి, పిల్లలకు తినిపించే స్నాక్స్ లాంటివి కూడా పూర్తిగా దగ్నమయ్యాయి. కంప్లీట్గా కూడా మనం చూడొచ్చు మెటీరియల్ ఉన్నాయి. పిల్లలకు ఆభరణాలు లాంటివి కూడా. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దవారి ఇల్లు ఇది. ఇక్కడ ఇద్దరు పాప బాబు ఉంటారు. దాంతో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి మధ్య ఆయన కూడా భార్యాభర్తలతో నలుగురు కూడా మొత్తం ఈ రూమ్లో ఉంటారు. దీనికి సంబంధించి పక్కనే చిన్నతను ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు ఒక తల్లిగా జీవిస్తూ ఉంటారు. సడన్గా ఇలాంటి సిచ్యువేషన్ జరగడంతో కూడా వాళ్ళ మాటలు కంప్లీట్గా మూగపోయినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం కూన పెంకులకు సంబంధించినటువంటి ఇల్లు. ఈ కూన పెంకులు కూడా ఎక్కడికక్కడ పడిపోయి కూడా మరీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిరాశ్రయులు అయిపోయారు వాళ్ళు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, మన ఫ్రిడ్జ్ని చూడొచ్చు. ఎంత ఈ స్థితిని బట్టి చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంత పెద్ద మొత్తంలో మంటలు చెలరేగాయి, ఎంత పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటే ఇట్లా అవుతుందని కూడా మనం ఒకసారి అర్థం చేసుకునొచ్చు. మనం చూద్దాము, మళ్ళీ వెనక్కి వెళ్ళి హాల్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ సిలిండర్ సంబంధించి మనం ముఖ్యంగా ఇక్కడ సిలిండర్ అంటేనే ఏదైనా ఫైర్ సంబంధించినటువంటి ఏదైనా జరిగినప్పుడు అనుకోని సంఘటన సిలిండర్ ఉంటే ఎంత పెద్ద మొత్తంలో దాని తీవ్రత ఎలా పెరుగుతుందో ఒకసారి అంచనా వేయచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది సిలిండర్ కంప్లీట్గా కూడా దీనికి సంబంధించినటువంటి ట్యాంక్ ఇక్కడ ఉండేది. మరి ట్యాంక్ కూడా ఇమీడియట్గా తేరుకొని కూడా బయటకు తీసుకెళ్ళిన పరిస్థితి. ఒకేసారి పొగలు కమ్మడంతో ఇంట్లో కూడా ఎవరూ లేరు. వాళ్ళ సంబంధించినటువంటి ఒక కుటుంబరాలు ఉన్నాయి. ఆమె సడన్గా చూసి తేరుకునే లోపు కూడా పొగలు వ్యాపిస్తున్నా ఏం జరిగిందని ఒకసారి అవాక్కై బయటకు వచ్చి కాలనీవాసుల్ని పిలిపించి ఇక్కడ ఏం జరుగుతుందో తాళం తీసి చూసే లోపు కూడా పొగలు దట్టమైనటువంటి అగ్ని జ్వాలలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా ఏం చేయాలో తేలక ఫైర్కి కాల్ చేశారు. ఫైర్ వాళ్ళు కూడా హుటాహుటిని వచ్చారు. దీనికి సంబంధించి చుట్టుపక్కల కేవలం ఒకే పక్క నుంచి కవర్ చేస్తే సరిపోదని చెప్పి పైన ఏదైతే ఉందో పైన కూడా ఫైర్ సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి మరో పైపు లోపల పైన 4 మూలల నుంచి కవర్ చేస్తే చాలా మటుకు కష్టపడ్డారు. మొత్తానికి కూడా ఏదైతే వస్తువులు అయితే దగ్నమయ్యాయి, వాళ్ళ కుటుంబీలకు సురక్షితంగా ఉన్నారు, చాలా నష్టపోయారు. ఇంకా మరిన్ని విషయాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇప్పుడు మీరు ఇది మొత్తం 2 రూమ్లు, ఎంతమంది నివసిస్తారు యాక్చువల్గా? నలుగురము, నేను, మా భర్త, మా బాబు, మా పాప, నలుగురం ఉంటాం. నేను టైలరింగ్ చేస్తా. పన్నంతా అయిపోయిన తర్వాత నేను తాళం వేసుకొని షాప్లోకి వెళ్ళిన. షాప్లోకి పోయి ఇట్లా ఊడ్చిన లేనా మా యారాలు వచ్చి
అక్క ఇంట్లో పొగలు వస్తున్నాయి అని చెప్పింది. చెప్పగానే నేను తాళం తీసుకొని మొత్తం ఇంట్లో అన్ని మంటలు వస్తున్నాయి బాగా. ఇట్లా మంటలు వస్తున్నాయి ఏందని నేను వాటర్ తీసుకొచ్చి పోస్తున్నా. పోసుడుకు మొత్తం ఇట్లా మా మొహాల మీదకి వచ్చినాయి మంటలన్నీ. అందరూ ఉండి గ్యాస్ వెళ్తుంది, గ్యాస్ పక్కకే ఉన్నది, మీరు బయటకు రండి అమ్మ, మీ పానాలు దక్కిన అంతేజాలు, కట్టుబట్టలతో బయటకు రండి, మళ్ళీ మీకు ఏమైనా అవుతుంది అని అనగానే మేము అందరం బయటకు వెళ్ళినాం. అమ్మ చెప్పండి, 2 డోర్స్ ఉన్నాయి, 2 తాళాలు వేసి బయట అంటే మీ షాప్ పని మీద బయటకు వెళ్ళారు. మరి అసలు ఏం ఒకేసారి కూడా ఇట్లాంటి మంటలు రావడానికి కారణం ఏమంటారు? అసలు ఏం లేదు, కరెంటు ఇది అయినట్టున్నది. కరెంటుది ఏమో అయింది. దీపాలు అయితే అప్పటికే మా కొండెక్కినాక వెళ్ళిపోయినా నేను. పూజ చేసి వెళ్ళారా? పొద్దున్నే చేసేసుకుంటాం పూజ. దీపాలు చూసుకొని నేను వెళ్ళినా. పొద్దున ఇట్లా ఎలుకలు ఉన్నాయి, దీపం ఉంటే ఏమైనా అవుతుందని దీపాలు కొండెక్కిన తర్వాత బయటకు వెళ్ళిన కరెంటుతోని ఇట్లా అయింది. పవర్ మొత్తం ఏమైనా ఆన్ చేసిపోయారా బయటకు వెళ్ళేటప్పుడు? ఏం ఆన్ చేయలేదు నేను, ఏం ఆన్ చేయలేదు. కాకపోతే ఎలుకలు మాత్రం ఉన్నాయి ఇంట్లో. అయితే మీరు తేరుకున్నారు అంటే మీకు ఎవరు వచ్చి చెప్పారు? మీకు మా తోటి కూడా వచ్చి చెప్పింది. తోటి కూడా వచ్చి చెప్పుడుతోనే ఆమె ఇంట్లో ఉంటది, బీడీలు చేస్తుంది. ఏం చేశారు అప్పుడు మీరు రాగానే తాళం తీసిన మంటలు వస్తున్నాయి. ఇక్కడ కూలర్ ఉండే, కూలర్ మొత్తం కాలిపోతున్నది. ఇక్కడ పక్కపక్క గ్యాస్ ఉన్నది. అయితే గ్యాస్ వెళ్తే మళ్ళీ ప్రమాదం అని నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు ఇట్లా పోస్తూనే ఉన్నా. మొత్తం ముఖానికి ఇద్దరికి మంటలు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. ఫైర్ వాళ్ళకు తొందర ఫోన్ చేయండి అనగానే బయట ఫోన్ చేసిర్రు. అప్పటికి మేము బయటకు వెళ్ళినాం, ఫైర్ ఇంజన్ అని వచ్చింది. మొత్తం ఇట్లా 4 ఉండి మొత్తం ఆర్పేసరికి మొత్తం ఇల్లు అంతా కాలిపోయింది. కట్టుబట్టలతో సహా బయటకు వెళ్ళినాం, ఏం లేవు. ఏమేమి అంటే మీరు ఇప్పుడు ఈ రూమ్లలో కూడా ఇది హాలా అమ్మ? ఇది హాల్, అది బెడ్రూమ్, ఇది కిచెన్ కదా? కిచెన్. ఇప్పుడు అంటే మీకు వస్తువులు ఎలాంటి డ్యామేజ్ జరిగింది అంటున్నారు? మొత్తం కూలర్ ఉండే, కూలర్ కాలిపోయింది. 2 ఫ్యాన్లు కాలిపోయినాయి. ఇక అంటే దేవుళ్ళు ఉండే, ఫ్రిడ్జ్ కాలిపోయింది. మంచాలు, లక్ష మంచాలు కాలిపోయినాయి. మొత్తం బట్టలు అన్నీ అలానే ఉండే, బట్టలు మొత్తం కాలిపోయినాయి, ఏం లేవు. ఇప్పుడు మంది ఇచ్చిన బట్టలు వేసుకున్నాం మేము. మీరు ఎక్కడ ఉంటారు అసలు? మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీరు మరి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పక్కనకి ఆంటీ మాకు తెలిసిన ఆంటీ ఉండి అందులో ఉండు అంటే అందులో ఉన్నాం వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు బయటకు వెళ్ళి నేను బయట బట్టలు సార్ పల్లెటూరులో బయటకు వెళ్ళిన. బయటకు వచ్చాక వీళ్ళు నాకు ఫోన్ చేసిండు. అసలు మీరు ఏం పని చేస్తారు? నేను బయట పల్లెటూరు తిరిగి బట్టలు అమ్ముతా సార్. నేను చీరలు అమ్ముతా, పల్లెటూరులో ఊరు తిరిగి అమ్ముతాను. 2 వీలర్ వెహికల్ పైన ఊరు తిరిగి అమ్ముతాను. నేను బ్లౌజులు, చీరలు అమ్ముతాను. అయితే నేను లోలం దాకా పోయినలేమో తెలుగు కలిపిందని ఫోన్ వచ్చింది. నేను వచ్చేలో ఫైర్ ఇంజన్ వచ్చింది, మొత్తం మంటలు నార్పేసిండు. మొత్తం ఫ్రిడ్జ్, కూలరు, డబ్బులు కాలిపోయినాయి. మళ్ళీ బంగారము ఎక్కడ ఉందో దొరకలేదు, బంగారం దొరకలేదు. మొత్తం ఇంట్లో ఎంతమంది? ఈ 2 రూమ్లో నేను ఉంటా, ఆ 2 రూమ్లో మా తమ్ముడు ఉంటాడు. చూడొచ్చు, వారి కుటుంబం ప్రస్తుతం వీధిన పడినటువంటి పరిస్థితి. ఉన్న ఏదైతే వస్తువులు ఉన్నాయో కంప్లీట్ గా దహనం కావడంతో వాళ్ళు నిరాశ్రయులయ్యారు. ఒకరిపైన ఆధారపడే పరిస్థితి వచ్చినటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం. మనం చూడొచ్చు, ఇద్దరు అంటే పాప బాబు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మరి మీకు ఎంత అంటే ఇప్పుడు మీరు మొత్తం ఊరు తిరిగి కూడా ఏదైతే బట్టల అమ్మే క్రమంలో ఎంత సంపాదిస్తారు? డైలీ 500 రూపాయలు సంపాదిస్తారు. డైలీ 500 రూపాయలు వస్తాయి నాకు. అన్ని డైలీ 500 రూపాయలు వస్తాయి. మరి ఇప్పుడు ఎట్లా ఏం జరిగింది, ఏమేమి నష్టం జరిగింది అనుకుంటారు? ఎంత వరకు మొత్తం బంగారము, పైసలు అన్ని పోయినాయి సార్. ఇప్పుడు మాకు ఇంట్లో ఏ ఆధీనం లేకుండా అయింది. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మా పరిస్థితి ఏంది సార్? అట్లా ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా సార్, ఇదైతే ఉన్నదే కదా, లేనైతే ఏం చెప్తలేం కదా. ఇట్లా అయితే అని మేము కూడా అనుకోలేదు కదా సార్. రోజు పోయినట్టుగానే నేను నిన్న పోయినా, ఇట్లా అయితే నాకు తెలియదు కదా సార్. కట్టుబట్టల మీద నిన్న తెచ్చుకున్న పాయింట్ అంతే. పత్తుల బంగారం పోయింది సార్, 3 లక్షల క్యాష్. 5th క్లాస్. ఎక్కడ? శ్రీ విశ్వశాంతి హై స్కూల్. పాప నువ్వు? 7th క్లాస్. ఎక్కడమ్మా? విశ్వశాంతి. ఏం జరిగిందమ్మా? మీరు అప్పుడు ఎక్కడ వెళ్ళారు? స్కూల్లో. మీకు వచ్చిన తర్వాత ఎట్లా ఉండే ఇదంతా? అందరు ఉన్నారు. చూడొచ్చు, మొత్తం కూడా కుటుంబం సంబంధించి అయితే మనం ఇంకా దీని పక్క పోర్షన్లో కూడా వెళ్ళే ప్రయత్నం ఒకసారి చేద్దాము. చూడొచ్చు, చాలా మంది కూడా కాలనీ వాసులు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ ఆవేదన ఏదైతే బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారో చాలా కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి. నిన్న మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే తినడానికి ప్రతి ఒక్కరు కూడా తినడానికి బియ్యాన్ని వాడతారు, జొన్నలు వాడతారు. ఇలాంటి క్రమంలోనే వీళ్ళు కూడా చాలా బియ్యాన్ని కూడా ఒక డబ్బాలో పోసుకున్న క్రమంలో కూడా ఇలాంటి సంఘటనతో మొత్తం కూడా డబ్బా మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి. దేవుడి పటాలు చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు కానీ మొత్తం కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఈ సంఘటన కూడా మొత్తం కుర్చీలు కూడా ఇక్కడ చూడొచ్చు, కూలర్ని కంప్లీట్గా కూలర్ ఎక్కడక్కడ కూడా ఇంత స్టాండర్డ్గా ఉన్నటువంటి కూలర్ సైతం కూడా మొత్తం మాసిపోయి కూడా పనికిరాని పరిస్థితి.
దీన్ని బట్టి చూడొచ్చు మనం చాలా మట్టుకు కూడా వాళ్ళు ఇబ్బందులు తలెత్తారు. ఇది చిన్న వాళ్ళు ఉంటారమ్మా, చెప్పండి మీరు మీరు ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? ఇంట్లో నా పేరు శ్రీనివాస్ అండి. నేను నా భార్య, ఇద్దరు పాప బాబు, నలుగురం ఉంటాం ఇందులో. ఏం జరిగింది అప్పుడు, మీరు ఎక్కడ ఉన్నారు? మేము బట్టలు అమ్మడానికి బయటకు వెళ్ళినాము. అయితే మాకు ఇక్కడ వాళ్ళు మా భార్య ఫోన్ చేసింది, ఇట్లా మొత్తం ఇంట్లో అగ్గేస్తుంది, మంటలు వస్తున్నాయని. నేను సగం ధర్మవరం దాకా వెళ్ళి రిటర్న్ వచ్చిన. మీ ఇద్దరు అన్నదమ్ములు ఒకే రూట్ లో వెళ్తారా? ఆయన ఒకసారి పోతా, నేను ఒకసారి పోతా. మా ఆయనకు నాకు అంటే వేరే వేరే రూట్ పోతాం. ఆయన లోలం దాటి వెళ్ళిపోయాను, నేను ఇటు సైడ్ కేశపల్లి సైడ్ పోతా. అయితే నేను ధర్మవరం దాకా పోగానే ఫోన్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చిన. అప్పటికి ఫైర్ వాళ్ళు వచ్చారు. నేను వచ్చే వరకు అంటే వాళ్ళు ఆపుతున్నారు, ఎవరిని లోపలికి వెళ్ళనిస్తలేరు. ఇక్కడ లోపలికి వచ్చి మళ్ళీ గ్యాస్ బుడ్ తీసుకోవడానికి మొత్తం మంటలు అంతా పొగ అంతా ఫామ్ అయిపోయింది లోపలికి వెళ్ళి రాకుండా. అయితే మళ్ళీ గ్యాస్ బుడ్ తీసుకున్నాము. కొద్ది భాగం అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది, వైరింగ్ అంతా వేసి. మాకు ఉండడానికి ఇది ఒకటే ఆధారం. ఇంకా మేము బయట ఎక్కడ అంటే రెంట్ కట్టి ఉండే స్థితి లేదు. ప్రత్యక్ష సాక్షి జరిగినప్పుడు వాళ్ళు ఏదైతే ఇక్కడ వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటారో, ఇద్దరు అన్నదమ్ములు కూడా పని రీత్యా కూడా బయటకు బట్టలు అమ్ముకోవడానికి వెళ్ళారు. మరి ఇంట్లో ఆడవారు ఉంటారు కాబట్టి వాళ్ళైతే కంప్లీట్గా 2 డోర్స్ ఇవి, ఈ డోర్లు కూడా రెండుటికి కూడా తాళం చేసి కూడా మొత్తం లాక్ చేసి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్న వాళ్ళు నివసిస్తుంటారు. తనుంది. అమ్మా ఏం జరిగింది, ఎట్లా గమనించారు మీరు అసలు? సార్ అది నేను ఇక్కడ పని చేసుకుంటున్నా. మా హస్బెండ్ వాళ్ళందరూ పిల్లలు స్కూల్లోకి వెళ్ళిండ్రు. మా హస్బెండ్ బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను పని చేసుకుంటున్నా. అది లోపలనే బాగా ఇదైపోయినట్టుంది, మొత్తం గాలి ఫామ్ అయింది. అది తొందరగా ఏర్పడలేదు, అసలు స్మెల్ వచ్చిందాక ఏర్పడలేదు. ఇక్కడ ఖాళీ ఉండేసరికి అది మొత్తం అందులోకి వెళ్ళి ఒకటేసారి ఇట్లా పొగలాగా వచ్చేసింది. ఇక్కడ నుండి వెళ్ళరని పరిస్థితి నాది. మా అత్తమ్మకు ఒక 3 days నుండి హెల్త్ బాగాలేదు. ఆమె వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత స్నానం చేద్దామని అక్కడ స్నానం చేస్తుంది. నేను ఇక్కడ నా పని చేసుకుంటున్నా. అందులోకి వెళ్ళి వస్తలేదు, మాకు లోపలికి వెళ్ళి వస్తలేదు. బాగా పొగ ఫామ్ అయిపోయింది మొత్తము. ఆమె అదే చీర కట్టించేసి ఆమెను బయటికి పంపించేసి మా అక్క దగ్గరికి వెళ్ళేసి తాళం తీసుకొని వచ్చినాము. తాళం తీసుకొని వచ్చి ఇద్దరం ఓపెన్ చేసేసరికి ఆ పొగతోటి మేమిద్దరం వెనకకి వెళ్ళిపోయినాం. మా ఫేస్లో కూడా బాగా ఎఫెక్ట్ అయింది. నేను అక్కడ నుండి వాటర్ ఇస్తా అంటే మా అక్క కొట్టేసింది. నీళ్లు కొట్టేసరికి అది దగ్గర ఒక 1/2 meter అయితే గ్యాస్ బుడ్డికి అంటుకుంటుండే. గ్యాస్ దాకా వచ్చేసింది. అది ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చిండ్రు. అది గ్యాస్ కి కూడా కొంచెం మంట అంటింది. దాన్ని అక్కడ డ్రమ్ములో వేసేసిండ్రు గ్యాస్ బుడ్డిని తీసుకుపోయి. ఇంట్లో వస్తువులు ఏమన్నా తీసేసారా? ఇలాంటి పెద్ద మొత్తంలో పొగలు మంట వచ్చింది కదా ఇంట్లో ఒక 2-3 lakhs వరకు మా హస్బెండ్ చీరలు అమ్ముతారు. ఒక 2-3 lakhs వరకు మాల్ ఇక్కడ ఉండే సార్. ఇక్కడ బీరువా ఉంది, లోపల కూడా 2 బీరువాలు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి. అందులో కూడా ఒక 2-3 అమౌంట్ ఉండే మా దగ్గర కూడా. మాల్ ఉండే, అవన్నీ ఉండే. ఇక కొద్దిగా ఎక్కడిదక్కడ సెట్ అయిన తర్వాత బయటకు తీసేసుకున్నాం సార్ ఆ చీరలన్నీ. ఒకటేసారి వచ్చి తీసుకోరాలేదు. ఒకవేళ ఫైర్ ఇంజన్ వాళ్ళు లేట్ వచ్చి ఉంటే మాకు మేము కూడా పరిస్థితిలో బయట పడే పరిస్థితి ఉంటుండే. మాకు చీరలు కాలిపోతే మాకు కూడా ఏ ఆధారం లేదు సార్. మా హస్బెండ్ ఒక్కడే చేస్తాడు, నేను కూడా హౌస్ వైఫ్, ఇంటి దగ్గరనే ఉంటా. ముందే చిన్న పురుగు సార్ వాళ్ళు ఇది కావడం వల్ల ఒక ఇంట్లో మొత్తం ఏ ఆధారం లేకుండా మొత్తం నీళ్లు కానీ అన్ని కానీ ఫైర్ కొట్టాలి కంటే మొత్తం ఉండరాకుండా అయిపోయింది. కానీ దీనికి ఏదైనా మీరు కొద్దిగా ఆధారం ఉండి ఎవరైనా సాయం చేయగలరా? యథావిధిగా అట్లనే వాటర్ వస్తున్నాయని చెప్పేసి అట్లా బయట కట్టుకునే పరిస్థితి లేదు. అట్లా కాగితాలు కట్టేసుకొని ఇందులో అడ్జస్ట్ అవుతున్నాము. వర్షం పడితే మొత్తం ఇక్కడ నుండి సామాన్ షిఫ్ట్ చేసుకోవాలి సార్ మేము. వర్షం ఎక్కడ ఉంటున్నామా? మరి ఇప్పుడు జరిగింది కదా, మీకు ఇవన్నీ వస్తువులు ఎక్కడ ఉన్నాయి? మరి ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ? ఆపోజిట్ లో ఒక అంకుల్ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఒక రూమ్ బయట రెంట్ దొరికే వరకు ఒక 15 days వరకు సెట్ చేసుకుంటున్నట్టుగా రూమ్ ఇచ్చిండ్రు సార్. రైట్, చూడొచ్చు చాలా ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరూ నిరాశ్రయాలయ్యారు. 2 కుటుంబాలు కూడా వీధిన పడ్డటి పరిస్థితి. కాలనీ వాసులు వాళ్ళకు ఏదో షెల్టర్ ఇవ్వాలి, వాళ్ళని ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పి కూడా వాళ్ళకు ఒక ఆశ్రయం కల్పించారు. కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. కాలనీ వాసులు ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఎట్లా జరిగింది? అసలు మీరు అప్పుడు జరిగినప్పుడు మీరు ఇక్కడ అంటే చూసారా? మరి దీనికి సంబంధించి ఏమైనా పొగలు వస్తున్నట్టుగా కూడా చూసారా? అవును, చూసాము. అంత పొగలు వస్తున్నాయి, బయటకు వెళ్ళరాని పరిస్థితి ఉండే. అది పొగలన్నీ ఇట్లా ముఖంకు వస్తున్నాయి. అవి వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేసిండ్రు. ఎక్కడ ఉంటారమ్మా మీరు? పక్కనే. అంటే ఇప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు ఏమన్నా ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళకు కూడా ఏదైనా ఒకటేసారి ఆమె అరవంగానే అందరు వచ్చేసిండ్రు. మీ ఏం చేశారు అప్పుడు? ఏమన్నా ప్రథమంగా మీరు ఏమైనా వాటర్ గానీ ఏమన్నా వేయడం ఇట్లా చేసారా చుట్టుపక్కల? చేసాము. అందరు వాటర్ వచ్చి పోసిండ్రు. కొంతమంది ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేసిండ్రు.
తొందరగా వచ్చేసిండ్రు వాళ్ళు. అమ్మా, చెప్పమ్మా ఏం జరిగి అప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఇక్కడనే ఉన్నాం చూసినాము. ఇక మేము ఇంట్లో దాకా రావాలంటే మాకు ధైర్యం కాలేదు, మేము రాలేము, అక్కడ కూర్చున్నాం అంతే. ఆ, మాకు ఇట్లా చూడాలి. చుట్టుపక్కల ఇళ్ళ మీద కూడా వస్తాయని ఏమన్నా ముందు జాగ్రత్తగా ఏమైనా సహాయం చేసిరా మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని? చేస్తున్నారు, ఒక్కరు సాయం చేస్తున్నారు. వాళ్ళకైతే ఏం లేదని సాయం చేస్తున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు ముందు సాయం చేసిండ్రు. ఈ ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఏదన్నది చేస్తున్నారు వాళ్ళకు తినదానికి. ఈ కాలనీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారు మాట్లాడదాం ఒకసారి. నాయకులు కూడా పెద్ద మొత్తం పరామర్శించడానికి వచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సైతం వచ్చారు. పలువురు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. చెప్పనా ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో కూడా పెద్ద అగ్ని ప్రమాదం అని చెప్పొచ్చు. మరి దీన్ని అప్పటికప్పుడు కూడా వీళ్ళకు ఏదైతే ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలో పాల్పొనే సమయంలో కూడా చాలా మంది వచ్చారు. మరి ఎట్లా ఇదంతా ఏం జరిగింది అంటారు? ఎట్లా జరిగింది? నిన్న సుమారుగా 10-10:30 గంటలకు ఈ ఇన్సిడెంట్స్ అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళ చిన్న కుటుంబం పాపం. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. చిన్నపాటి వ్యాపారం అంటే మన చీరలు అనేది బండి పైన తీసుకొని అమ్ముకొని చిన్నపాటి జీవనం కొనసాగించి వాళ్ళు వీళ్ళు. ఇదేంటంటే 10:30 గంటలకు వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ షాప్లో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఇవాళ షాప్లో ఉన్నట్టున్నారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య వచ్చి ఇట్లా పొగలు వస్తున్నాయి అక్క అని చెప్తే అవి వాళ్ళు వచ్చి చూసి మామూలుగా పొగలు వస్తున్నాయి డోర్ తీసేవాళ్ళు ఒకటేసారి పొగలు అనేవి బయటకు వచ్చినాయి. ఆ లోపలనే మంట అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి లోపలనే ఉన్నటువంటి దూలాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, అప్పటికి ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే ఖచ్చితంగా కాలిపోయి ఉంటాయి అవి. ఆ డోర్ దిగగానే ఒకటేసారి దాని మంటలు కానీ ఆ పొగలు కానీ బయటకు వచ్చే వరకల్లా వీళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందికరమైంది. మీరు ఏంటంటే ఫస్ట్ ప్రాణాపాయం జరగకుండా ఫస్ట్ ఇంట్లో వాళ్ళు బయటకు పోదాం. ఎందుకంటే ఆస్తి నష్టం అయితే మనం దాన్ని ఏ విధంగా ఇప్పుడు కాకుండా ఒక 1 year కన్నా మనం సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది చిన్నగా, కానీ ప్రాణాపాయం ఉంటే కష్టం అవుతుందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అందరు బయటకు వచ్చేసారు. ఆ సిలిండర్ ఏదైతే ఉన్నదో సిలిండర్ కూడా తీసుకొని వచ్చారు పాపం. దానికి మళ్ళీ ఏంటంటే దీనికి తొందరగా స్పందించినటువంటి మన ఫైర్ స్టేషన్ వాళ్ళు ఫోన్ చేసిన త్వరితగతిన వచ్చేసి, లేకపోతే వీళ్ళ తమ్ముడు ఉంటారు ప్రసాద్, అందులో ఆ శ్రీను, ఆయన కూడా బట్టల వ్యాపారం చేస్తాడు. దాన్ని సుమారుగా 3-4 లక్షలకు సంబంధించిన బట్టలు, చీరలు ఆ ముల్లెలు కట్టి దాంట్లో, ఎందుకంటే మేము వచ్చి చూసినాం కాబట్టి చెప్తున్నాం, 3-4 లక్షల సంబంధించిన బట్టలు అనేవి ప్యాక్ చేసి దాంట్లో పెట్టుకున్నాడు. అవి ఒకవేళ ఈ మంటలు అనేది అక్కడ వ్యాపించినట్టు పడుతుంటే ఈ నష్టంతో పాటు దాంట్లో ఎంతో పెద్ద మొత్తంలో బాగా అంటే ఆస్తి నష్టం అవుతుండే, ప్లస్ ఈ పక్కకున్న బంగ్లా వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా తయారవుతున్నది. ఆ విషయం అయితే మనం చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఈ టీవీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, బీరువా కానివ్వండి, ప్లస్ ఈ మంచాలు కానివ్వండి, ఈ కూలర్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, ఒక మాట దొంగలు పడితే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న బంగారం కానీ పైసలు మాత్రమే పోతాయి. ఈ మంటలు అయితే సంభవించినాయో దీంతో వాళ్ళకి తినడానికి కూడా లేని పరిస్థితి అనేది ఏర్పడదు పాపం. ఆల్రెడీ నిన్న మన లోకల్ ఎమ్మెల్యే మన ధన్పాల్ సూర్యనారాయణ కూడా వచ్చి ఇక్కడ సందర్శించిపోయారు. తనకు సంబంధించి నేను చేస్తా అని చెప్పి తన కూడా పంపించారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన విధంగా, అంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఉంటాయి, ఉండని చెప్పలేదు, కానీ చేసే వీళ్ళు మాత్రం కొద్దిపాటి మంది చేస్తారు. కాబట్టి మీకు తోచిన కాడికి వీళ్ళకి సాయం చేసే చిన్నపాటి సాయం కూడా వాళ్ళకు హెల్ప్ అవుతుందని చెప్పి మా ద్వారా మీకు చెప్తున్నామండి. రైట్. మీరు ఇప్పుడు దీనికి సంబంధించిన కార్పొరేటర్ అన్న, అంటే ఇప్పుడు ఇంత జరిగింది, వాళ్ళకి నష్టం అయితే జరిగింది, మరి చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. మీరు ఏంది అసలు వీళ్ళకి ఎలాంటి ఓదార్పు చేకూర్చారు? ఏమైనా ఆర్థికంగా ఏమైనా సాయం చేస్తున్నారు? ఇప్పుడు ఆర్థికంగా అంటే నాకు ఉన్న సర్కిల్లో వాళ్ళందరితో ఆర్థిక సాయం చేపిస్తున్నా. నిన్న ఫస్ట్ తెలియగానే 10:30కి రాగానే ఫస్ట్ ఇక్కడ వచ్చినాం. వచ్చి సాయంత్రం 5 o'clock దాకా ఇక్కడ నుండి వాళ్ళ ఒక 10 తులాల బంగారం, ఒక 15 తులాల వెండి, 3 లక్షలు వాళ్ళ హస్బెండ్కి ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయింది. దాని గురించి ఎవరి దగ్గర బాకీ తెచ్చి కడదామని చిట్టీలే పట్టుకున్నారట. ఆ డబ్బులు ఈరోజు ఇచ్చేది ఉండే. అలా దురదృష్టమా ఏందో కానీ పాపం వాళ్ళు తెల్లారి ఇద్దామన్నట్టుగా ఆ డబ్బులు కూడా అలా కాలిపోయినాయి. నిన్న మా మున్సిపల్ లేబర్లను, రాజును, వాళ్ళు వీళ్ళందరూ గల్లీవాసులను పట్టుకొని అక్కడ మట్టి అంతా తీపిచ్చినాను. బంగారము ఆ డబ్బులు అనేది దొరకలే. లేదు ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం ఇక్కడ ఉంది కదా, అది కూడా తీపిద్దాం అనుకున్నాం ఈరోజు, కానీ ఇక రేపు తీద్దామని ఇట్లా అయినాం. వాళ్ళకి నష్టపరిహారం అయితే బాగానే అయింది. ఇంకా వాళ్ళ తమ్ముడు సీనిది కూడా కొంచెం ఏదైనా 1 గంట అర్ధగంట ఫైర్ లేట్ అయితే వాళ్ళకు కూడా నష్టం బాగా అవుతుండే. సరే ఏదున్నా మేము నిన్న ధన్పాల్ని పిలిచినాము, ఆయనతో సహకరించినాము, గల్లీ వాళ్ళకు కూడా చెప్పినాము. వాళ్ళు కూడా తోచిన కాడికి ఏదో సాయం చేస్తూ అంటారు. మేము నిన్న ఎంఆర్ఓకి చెప్పినాం. ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ సార్ ఏమన్నారంటే ఇందిరమ్మ పథకం అది ఉంది కదా 5 lakhs అవి శాంక్షన్ చేపిద్దామని ఆయన స్పందించిండు. ఈరోజు నుడా చైర్మన్ కేశవేని కూడా చెప్పిన, మామ ఇట్లున్నది కొంచెం వచ్చి చూడాలని చెప్పిన. ఆయన వచ్చేటప్పుడు కాల్ చేస్తా అన్నాడు. ఆయన కూడా ఇదంతా చూపించి వీళ్ళకు గవర్నమెంట్ ద్వారా ఏది వచ్చేది ఉంటే అది వచ్చే ప్రయత్నం 100% చేస్తా. ఎందుకంటే నేను ఈ గల్లీనే పుట్టి ఈ గల్లీనే పెరిగినా కాబట్టి, నేను చేసే బిజినెస్ కూడా ఈ గల్లీనే కాబట్టి
నేను అందరి కోసం ఉండాలి కాబట్టి నేను ఏది నాతో అయిన మటుకు ఆ కుటుంబాలకు ఏది కావాలో సహకరిస్తా. ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే ఇప్పిస్తా అని మీకు తెలియదు. రైట్. ఏదన్నా ఏదైతే వాళ్ళు నివాసం ఉండేది ప్రతి ఒక్కరికి కావాల్సింది ఈ జీవించడానికి కట్టుబట్టలు, ఏదైతే తినే ఆహారం, ఇది కట్టుబట్ట కూడు గూడు అంటారు కదా. ఇవన్నీ కూడా ఇవి లేకపోతే మనిషి జీవితం అసలు చెప్పుకోవడానికి ఎంత దీనంగా ఉంటుందంటే అలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరొకసారి ఆమెకు ఎవరెవరు సహకరిస్తున్నారంటే ఆర్థికంగా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా వస్తువులు ఎవరు ఇస్తున్నారనే ఒకసారి మాట్లాడదాం ఏదైతే బాధితురాలతోటి. ఇక్కడ జరిగినటువంటి అమ్మ చెప్పండి, మొత్తానికి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. మరి అర్బన్ ఎమ్మెల్యే వస్తున్నారు, మీకు ఇంకా చాలా మంది వస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి ఎట్లా అమ్మా, ఏంది మీరు ఎంత నష్టపోయారు అనుకుంటారు? మీకు ఎలాంటి సహాయం అని కోరుకుంటారు మీరు అసలు? మాకు ఇప్పుడు మొత్తం ఏం ఆధీనం లేకుండా అయింది కదా సార్. మొత్తం అన్ని కాలిపోయినాయి కదా, కట్టుబట్టల మీద ఉన్నాం కదా. మొత్తం పైసలు బంగారం అన్ని అల్లలే ఉండి అన్ని కాలిపోయినాయి కదా సార్. ఏం ఆధీనం లేకుండా అయింది. ఇప్పుడు బట్టలు కూడా మాకు గల్లి వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళు ఇస్తేనే వేసుకున్నాం. మరి ఏమన్నా ఎమ్మెల్యే గారు వచ్చారు, ఏమైనా హామీ ఇస్తున్నారా? ఇచ్చారు సార్, కొంత 25,000 ఇచ్చారు. ఇంకెవరైనా ముందుకు వస్తున్నారా దాతలు కానీ? ఇచ్చారు, ఒక 2 ఇచ్చారు. బియ్యం సంచి సామాన్ ఇచ్చారు వండుకోవడానికి. ఏం చెప్తారమ్మా అసలు? ఇప్పుడు ఈ సుమన్ టీవీ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది కూడా మీకు వ్యూవర్స్ చూస్తారు. మరి మీరు మీ బాధని అంటే ఏమన్నా సహాయం కానీ ఏమైనా కోరుకోవాలనుకుంటున్నారా? ఏం చెప్తారు? ఎంత నష్టపోయారు మీరు? ఇప్పుడు దాదాపు 10 తులాల బంగారము, 15 తులాల వెండి, పైసలు 3 లక్షల దాకా పైసలు పోయినాయి కదా సార్. ఇప్పుడు దాదాపు 20 లక్షల దాకా మొత్తం మాలతో సహా అన్ని మంచాలు ఇట్లా అన్నీ పోయినాయి కదా సార్. అంటే మీరు ఇప్పుడు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటారమ్మా? మొత్తం మీరు ఇక్కడ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పటి నుంచి ఉంటారు? పాత ఇల్లు మేము కొనుక్కున్నాము, కొనుక్కొని 10-15 ఏళ్ళు అయ్యాయి. ఇళ్ళకి వచ్చి ఇప్పుడు 5-6 ఏళ్ళు అవుతుంది. అంటే మేము బయట కిరాయి ఉన్నాం 2-3 ఏళ్ళు. ముగ్గురు అన్నదమ్ములు ఉండే, ఒక 2-3 ఏళ్ళు బయట కిరాయి ఉండే మళ్ళీ ఇళ్ళకే వచ్చినాము. బయట కిరాయి వెళ్తలేదు మాకు కానీ ఇదే ఇంట్లో ఉంటామని వచ్చినాము. వచ్చి ఇప్పుడు 5-6 ఏళ్ళు 5-6 ఏళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయింది. మీకు ఎవరెవరు ఎమ్మెల్యేతో పాటు ఇంకెవరు వచ్చారు? ఎమ్మెల్యే గారు ఒకరు వచ్చారు. మీరు చేయండి సార్, నాకు నేను చెప్తున్నా కదా సార్. నేను అంత ఇప్పుడు అయితే కట్టుబట్టల మీద ఉన్నా సార్, నాకు అయితే ఏం లేదు ఆధీనము. రైట్. వాళ్ళు అసలు అలా ఏం చెప్పాలని అసలు వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ఎవరైనా కానీ దాతలు కానీ మరెవరైనా ఇతరులు ఎంత తోచితే అంత సహాయం చేయాలని నిరాశ్రయాలుగా ఉన్నటువంటి వాళ్ళు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా జరగరాని నష్టం అయితే జరిగింది. వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి ఇల్లు పూర్తిగా దగ్నమైంది. దానికి సంబంధించిన ఏదైతే వస్తువులు ఇక్కడ బెడ్స్ కావచ్చు, కూలర్ కావచ్చు, ఫ్రిడ్జ్ లాంటివి కావచ్చు, మరి ఇతర చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి, బట్టలు, తిండి వస్తువులు ప్రతి ఒక్కటి కూడా ఆ ఇంట్లో దగ్నమయ్యాయి. అధికారులు ఏదైతే ఫైర్ సంబంధించినటువంటి అధికారులు ముందస్తుగా అలర్ట్ అవ్వడంతో కూడా ఇంకా పక్కన ఉన్నటువంటి ఇంటికి పెద్ద మొత్తంలో ఇబ్బంది రాని పరిస్థితి. అక్కడ బట్టలు ఉన్నాయట, మొత్తం కూడా వాళ్ళు వీధిన ఊరునా కూడా ఈ ఏదైతే వస్తువులు ఉంటాయో చీరలు కానీ సంబంధించినటువంటి డ్రెస్సులు కూడా వాళ్ళ వ్యాపారం అది కాబట్టి అక్కడ నుంచి తీసుకెళ్తూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి ఘటన జరగడం 2 కుటుంబాలని కలిసివేసిందని చెప్పొచ్చు. మరి ఇంత జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఒకవైపు అర్బన్ ఎమ్మెల్యే సైతం వాళ్ళ ఆర్థికంగా సహాయపడ్డారంటున్నారు. కాలనీ వాసులు కూడా ముందుకొచ్చి ఏదో రకంగా సహాయం అందిస్తున్నారు. మరి ఇంకెవరైనా సహాయం చేసే దాతలు ఉంటే సహాయం చేయమని చెప్పి బాధితులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.